కొన్ని నేరాలు అయితే చెప్పారు, రేప్ కేసులు జరుగుతున్నాయని. ఈ రేప్ కేసులకు సంబంధించి నిందితులకి కొత్త చట్టాల ప్రకారం ఏ విధంగా శిక్ష పడే అవకాశం ఉంది? కొత్త చట్టాల ప్రకారం అని అంటే అండి, ఇప్పుడు సొసైటీ ఎలా మారిపోయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ థింక్ ఇన్ సొసైటీలో మనం చూసినట్లయితే కొన్ని యానిమల్స్ అంటే ఇప్పుడు లయన్ కానీ టైగర్ కానీ ఈ క్రూరమైన జంతువులు వీటి జోలికి మనం వెళ్ళకూడదు, వెళ్తే మనం ప్రమాదంలో పడతాము అని మనకు ఒక అవగాహన ఉంది. అలాగే ఇప్పుడు పెట్ డాగ్స్ లేదంటే పెట్ యానిమల్స్లో వీటిని మనం ప్రేమగా చూడొచ్చు అని మనం ఒక క్లారిటీ ఉంది ఏంటి అనేది చెప్పి, యానిమల్స్లో మనకు ఆ క్లారిటీ ఉంది. బట్ మనుషుల విషయానికి వస్తే ఇవాళ మనతో ఉన్న వాళ్ళే లేదంటే మన రిలేటివ్సే మనకి తెలిసిన వాళ్ళు మనకి తెలియని వాళ్ళు అన్ని చోట్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం. సో అలాంటి విధంగా అంటే ఎవరైతే ఇలాంటి నేరాలకి పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఈ కొత్త సెక్షన్స్లో సెక్షన్ 64 ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే శిక్ష ఎంతకాలం పడుతుంది అని కనుక మనం చూసినట్లయితే, ఎవరైతే ఒక వ్యక్తి 16 ఏళ్ళు లేదంటే 16 ఏళ్ళలోపు అమ్మాయి మీద కనుక సెక్సువల్ అఫెన్సెస్ అంటే ఇలాంటి రేప్ అఫెన్సెస్ కనుక చేయడం జరిగితే, అది ప్రూవ్ అయితే రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 20 years అంటే కఠినమైనటువంటి శిక్ష 20 ఏళ్ళు జైలు శిక్ష, అది మినిమం అండి. అంటే అది జస్ట్ ఒక మినిమం ఇంప్రిజన్మెంట్ అనమాట, మినిమం వచ్చే పనిష్మెంట్ అది కాకుండా ఒకవేళ అక్కడ ఆ నేరంలో కనుక చూడండి, ఇప్పుడు 5 months పాప అంటే అది చూడడానికి మనకే నిజంగా 5 months పాప అంటే చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉంటారు. అలాంటి పిల్లల మీదే సైకోటిక్గా అంటే సైకోపాత్ బిహేవియర్ తోటి చేశారంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ని అంటే వాళ్ళ థాట్కి తాట తీసే విధంగా ఈ కొత్త చట్టం అనేది తీసుకొచ్చారు. సో ఏంటంటే ఈ 16 ఏళ్ళలోపు కనుక పిల్లల మీద అఫెన్సెస్ కనుక జరిగినట్లయితే 20 ఏళ్ళు జైలు శిక్ష మినిమం, అలాగే లైఫ్ టైం అంటే బ్రతికున్నంతకాలం ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను జైల్లోనే తన జీవితం ఆఖరి క్షణం వరకు కూడా, దీన్నే మనం యావజ్జీవ కారాగార శిక్ష అంటాము, లేదంటే జీవిత ఖైదు అనే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇలాంటి శిక్షలకి ఇలాంటి పనిష్మెంట్ పడే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇందులోనే మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేసిందంటే చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అంటే 12 ఏళ్ళలోపు కానీ 12 ఏళ్ళలోపు కంటే క్రింద వయసు పిల్లల మీద కనుక ఇలాంటి అత్యాచారాలు జరిగితే అసలు ఏమాత్రం ఆలోచించకుండా మరణశిక్ష పనిష్మెంట్గా ఇక్కడ ఈ కొత్త చట్టంలో ఆమోదించడం జరిగింది, కొత్త చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక నుంచి అంటే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ శిక్ష ఏదైతే ఉందో దాన్ని మరింత ఎక్కువ ఎఫెక్టివ్గా చేస్తారు అని చెప్పేసి ఈ కొత్త చట్టం చెప్తుంది.